The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. ఫిష్ వెంకట్ గారు మనందరికీ తెలుసు కదా, రీసెంట్గా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. వెంటిలేటర్పై చావు బతుకులతో పోరాటంలో ఉన్నారు. సో ఇప్పుడు ఆయనకి ప్రభాస్ గారు హెల్ప్ చేశారు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవ్వడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఆ న్యూస్ని విపరీతంగా ట్రెండ్ చేశారు. ప్రభాస్ గారు ఆయనకి కిడ్నీ ఆపరేషన్ కోసం 50 lakhs ఇస్తా అన్నారు అని చెప్పేసి, ఒక సపోర్ట్ ఇచ్చారు అని చెప్పేసి ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో అదే స్ప్రెడ్ అవ్వడం జరిగింది. కాకపోతే ఇదంతా ఫేక్ న్యూస్. ప్రభాస్ గారు ఆఫీస్ నుంచి మాకు ఫేక్ కాల్ వచ్చింది. వాళ్ళు ఆ రోజు కాల్ చేసి కనుక్కున్నారు, మళ్ళీ ఆ తర్వాత మాకేం డబ్బులు ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళే స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. బట్ కానీ ఇక్కడ స్ప్రెడ్ చేసే విషయంలో ఏమవుతుందంటే అందరూ 50 లక్షలు ఇచ్చేశారు అని చెప్పేసి అయితే అందరూ చెప్పడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రాబ్లము, పాపం ఇచ్చేవాళ్ళు కూడా ఆ ఫిష్ వెంకట్ గారి పరిస్థితి ఇప్పుడు చాలా విషమంగా ఉంది. హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నారు. ఇప్పుడు ఆయనకి ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కావాలి, అప్పటి వరకు డయాలసిస్ చేస్తూనే ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఈయన మనీ ఇచ్చారు అని చెప్పగానే పాపం ఇచ్చేవాళ్ళు కూడా మనీ ఆపేయడం జరుగుతుంది. సో వాళ్ళ ఫ్యామిలీ అయితే ఆ వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మాకైతే మనీ రాలేదు, ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్పడం జరిగింది. సో నేను ఆ గబ్బర్ సింగ్ టీం సాయన్న గారిని కూడా కనుక్కున్నాను. సో ఆయన స్టార్టింగ్ నుంచి వాళ్ళ పక్కనే ఉన్నారు. సో ఆయన కనుక్కున్నాను, ఆయన కూడా సేమ్ చెప్పినారు, ఇదంతా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పేసి ఆ రోజే చెప్పిండు. ఒకసారి మళ్ళీ కాల్ చేసి అడిగే ప్రయత్నం అయితే చేద్దాము. సో గబ్బర్ సింగ్ టీం సాయన్నకి అయితే ఫోన్ చేస్తున్నాను. ఆయన స్టార్టింగ్ నుంచి వాళ్ళతోనే ఉన్నాడు. ప్రతి సిచ్యువేషన్లో హాస్పిటల్కి తీసుకెళ్ళడం కానీ అన్ని విషయాల్లో వాళ్ళ టీం సపోర్ట్గా నిలబడి ఆయన అయితే ఉంటున్నాడు. సో ఆయనకు ఒకసారి కాల్ చేసి చూద్దాం. హలో అన్న, నమస్తే అన్న. ఓకే అన్న, ఒక్క నిమిషం అన్న, నేను లైవ్లో ఉన్నాను. ఒక స్టేట్మెంట్, ప్రభాస్ గారు మనీ ఇచ్చారు అని చెప్పేసి బయట స్ప్రెడ్ అవుతుంది కదా, ఇది ఒక్కటి మీరు స్టార్టింగ్ నుంచి వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నారు, ఫిష్ వెంకట్ అన్నతోనే కష్టపడుతున్నారు, నేను కనుక్కుంటూనే ఉన్నాను కదా రిపోర్ట్ మొత్తం. సో స్టార్టింగ్ నుంచి వాళ్ళతో ఉన్నారు. ఏంటన్నా ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది, ప్రభాస్ గారు ఇచ్చారు అని చెప్పేసి అని అంటున్నారు. ఇది ఒక్కసారి క్లారిటీ ఇస్తారా అందరికి? యాక్చువల్ ఏంటంటే అన్న, నేను నా గబ్బర్ సింగ్ సాయి, మాకు ఫిష్ వెంకట్ అన్న, మాకు ఆ బదర్లు అంటాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇలాంటి న్యూస్ కొన్ని లాభం భావిస్తూ కొంచెము ఎవరైనా సాయం చేద్దామంటే ఎంతగా వెళ్తున్నారు. ఓకే, మా ఫిష్ వెంకట్ వాళ్ళ కూతురు నేను అడిగినాను, వాళ్ళ మమ్మీని అడిగినాను, వాళ్ళ ఫిష్ వెంకట్ వాళ్ళ కొడుకుని కూడా అడిగాను. ఏంది న్యూస్ చాలా వైరల్ అవుతున్నది, ఏమన్నా మీరు అంటే బాబాయ్ ఓ కాల్ వచ్చింది, నేను ప్రభాస్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నా, ఏమైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను అని అన్నారు. సరే, మా ఉదయం ఏమైందంటే ఒక కిడ్నీ చేంజ్ చేయడానికి 40 నుంచి 50 లక్షలు అవుతున్నది. సరే, మన ప్రభాస్ సార్ మేనేజర్ కాల్ చేసింది కదా అని చెప్పి రిటర్న్ కాల్ చేస్తే అది ప్రభాస్ కు సంబంధించిన కాల్ కాదు, అది ఫేక్ కాల్ అని చెప్పి అప్పుడు వాళ్ళకి ఎరికైంది. వాళ్ళ కూతురు ఏమైందంటే ఇట్లా ప్రభాస్ నుంచి వాళ్ళ పిఏ ఫోన్ చేసిందని అన్నారని వీళ్ళే ఓన్ గా సోషల్ మీడియాలో 50 లక్షలు ఇచ్చినా అది ఇచ్చినా అని వాళ్ళ కూతురు చెప్పలేదు. ఇప్పుడు ఒక సెలబ్రేషన్ ఒక ప్రభాస్ గారు 50 లక్షలు ఇవ్వాలనుకుంటే ఇంటికి పిలిపించో, చెక్ పిలిచో, వాళ్ళ ఫ్యామిలీ పిలిచో, మీ ఈడియోలో ప్రతి ఒక్క ఈడియోలో వస్తుంది. అవును, 100% ప్రతి ఒక్క ఈడియోలో ఆయన. ఎందుకంటే ఒక 50 లక్షలు చిన్న అమౌంట్ కాదు, ఒక గాడ్ అయిన ఒక దేవుళ్ళగా ప్రభాస్ గారు. అలాంటిది ఇలా ఒక రూపాయి అంటే ప్రభాస్ గారికి వెళ్ళితే కూడా అక్కడికి సాయం పడితే కూడా ఒక ఫిష్ వెంకట్ ని బతికించినట్టు అవుతుంది. అది ఒక 5% మంచి కావచ్చు అని 45% ఎవరు సాయం చేయాలనో వాళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఇది ఫేక్ న్యూస్. ఇది వాళ్ళ ప్రభాస్ గారు ముందే చాలా పెద్దది. ఆడకి వెళ్ళి ప్రభాస్ గారు కూడా ఏదైనా ఆయన మనసుకి ఫిక్షన్కి హెల్ప్ చేయాలని కోరుకుంటాము గబ్బర్ సింగ్. ఓకే, వాళ్ళ అంటే పెద్ద హీరోలు వాళ్ళ దగ్గరికి ఇన్ఫర్మేషన్ వెళ్తే డెఫినెట్లీ హెల్ప్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? అంటే ఈ రోజు మాకి మీడియాలో వైరల్ కావాలంటే చాలా తక్కువ, సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నది. ప్రతి ఒక్క చేతిలో హీరో చేతులైనా ఎవరైనా వాళ్ళకి 5 నిమిషాలు టైం దొరికితే ఫోన్ లో అది ఇది చూడవడము. ఇది ప్రభాస్ సార్ దాకా వెళ్ళాలి. మనిషికి ఎవరో ఆయన అన్నాడు, అది నిజం కావాలని కోరుకుంటున్నా. ఇప్పటి వరకు అయితే వాళ్ళకి ₹1 అందలేదు ప్రభాస్ సార్ తరఫు నుంచి. వెళ్ళి అలాగే అది నిజమైతే మా అన్నకు ఒక కిడ్నీ ప్రభాస్ సార్ వల్ల
అయితే ఇట్లా ఇంకా చాలా మంచిదని మేము కోరుకుంటున్నాం. ఓకే అన్న, ఇప్పుడు అన్న పరిస్థితి ఎలా ఉందన్న? వెంకటన్న పరిస్థితి ఎలా ఉంది? ఎక్కడున్నారు? నిన్న మొన్న నుంచి పర్వాలేదు, జర లేచి మేల్కొండు కళ్ళు తెరుస్తున్నాడు. మొన్నంటే కోమాలో ఉండే, ఎప్పుడు డాన్స్ చేస్తున్నా ఒక 2 hours మన దానిలో కాయలు వస్తున్నాడు, తర్వాత కోమాకి వెళ్ళిపోతున్నాడు. ఇలా పర్వాలేదు, లిక్విడ్ గా కూడా తాగిపిస్తున్నారు. మెయిన్ ఆయన బాగా కావాలంటే ఒక కిడ్నీ కంపల్సరీ చేంజ్ చేయాలని డాక్టర్ చెప్తున్నాడు. దాతలు ఎంత మంది ఉన్నారు, ఎవరైనా హీరోలైనా ఎవరైనా ముందుకు వచ్చి ఆ కిడ్నీ డబ్బులు ఈ వచ్చిన 1000 రూపాయలు 10,000 అవన్నీ హాస్పిటల్ ఖర్చులు అవుతున్నాయి. అట్లా కాకుండా ఒక పెద్ద అమౌంట్ ఎవరైనా పెద్ద మనిషితో చేసుకొని ఆయన కిడ్నీ చేంజ్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అన్న, ఓకే. సో విన్నారు కదా, గబ్బర్ సింగ్ టీం సాయన్న అయితే మనతో మాట్లాడడం జరిగింది. అంటే స్టార్టింగ్ నుంచి విశ్వ వెంకట అన్నతోనే వాళ్ళ ఫ్యామిలీతోనే ఆయన హాస్పిటల్ ఉన్న దగ్గర నుంచి సపోర్ట్గా నిలబడటం జరిగింది. ఇప్పుడు యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్ అయితే తప్పు, ఒక కిడ్నీ చేంజ్ చేస్తే కానీ ఆయన ఆరోగ్యం కుదుట పడదు, ఇప్పుడు ఆ కిడ్నీ కోసమే తిరుగుతున్నారు అని చెప్పేసి ఆయన అంటున్నారు. సో ఇది ఫైనల్గా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఎవరైనా వచ్చి మనీ ఏమన్నా ఇవ్వగలిగితే మంచిది అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వెయిట్ చేస్తుంది. ప్రభాస్ కాల్ వచ్చిందని చెప్పి, ప్రభాస్ హెల్ప్ చేసిందని చెప్పి అందరూ అంటున్నారు. అది ఫేక్ న్యూస్ అండి. నాకు ఒక కాల్ వచ్చింది, ప్రభాస్ పిఏ అని చెప్పినాడు. నేను ఏం చేశాను, పిఏ హెల్ప్ కావాలంటే అని చెప్పిన. ఇంతవరకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అది అమౌంట్ కూడా ఇవ్వలేదండి, 50 lakhs ఇవ్వలేదు, ఫేక్ అది. ప్లీజ్ అందరు న్యూస్ ఛానల్స్ అందరూ అది నిజం అనుకొని ఇచ్చే వాళ్ళని కూడా ఇవ్వలేకుండా చేసేస్తున్నారు. కొంచెం మాకు ఎలాంటి హెల్ప్ రాలేదు ఇండస్ట్రీ నుంచి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు